ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు. ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే. దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు. ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు. యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది. యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు. ఆయన మెడపట్టుకొని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు. క్రొత్త జీవితంలో ప్రవేశించాడు. మనిషి దైవస్వరూపి అయ్యాడు. భూలోకం పరలోకానికి ఎదిగింది. తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఆకాశవాణి ప్రకటించింది, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదు. మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి. దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు, మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు, మనకందరికీ అత్యయిక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మనం చేయగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు, దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒకదాన్ని పరిత్యజించాలి, లోబడాలి. మన సొంత జ్ఞానం, స్వనీతి, స్వశక్తి మొదలైన వాటిని విడచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి. అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు తెలుసు. బయటికి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు. ఆయన నిన్నిలా నడిపిస్తున్నాడా? ప్రస్తుతం నీకున్న శ్రమలు, కష్టాలు, అసాధ్యమైన విపత్కర పరిస్థితులు, వీటన్నిటి అర్థం ఇదేనేమో. ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో. మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవెందుకు? యాకోబు దేవుని వైపుకు తిరుగు. నిస్సహాయంగా ఆయన పాదాల మీద వాలిపో. నీ స్వశక్తిని, నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు. ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలిగేది. నీ పాదాలే శరణు, నా సర్వస్వం నీదే. జీవించినా మరణించినా, బాధలు గెలిచినా చావు గెలిచినా ప్రభువు కోసమే.